ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణలో ఖమ్మం నుంచి మన ఆంధ్రాలో దేవరపల్లి వరకు వేస్తున్న ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే స్టాటస్ ని ఖమ్మం దగ్గర చూడబోతున్నాం. అలానే ఈ రూట్ మ్యాప్ ని చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక లోపలికి వెళ్తే మనమైతే ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నామంటే ఖమ్మం కోదాడ హైవే, అలానే ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే, రెండు హైవేలు కలుస్తున్న ఒక మెర్జింగ్ పాయింట్ దగ్గర లేదా ఇంటర్చేంజ్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదే ఖమ్మం కోదాడ హైవే, అలానే ఖమ్మం దేవరపల్లి మెర్జ్ అయ్యే పాయింట్. అక్కడే మనకి ఇంటర్చేంజ్ రావచ్చు లేదా ఒక సబ్వే రావచ్చు. ప్రస్తుతానికి అక్కడ కనిపిస్తున్న విజువల్స్ బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఒక అండర్ పాస్ వస్తుందని చెప్పి. కానీ చూద్దాం ఎలాంటి చేంజ్ వస్తుందో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఖమ్మం దేవరపల్లి హైవే. ఖమ్మం దగ్గర ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది. అండ్ ఇంకా మనం తల్లంపాడు వెళ్ళామంటే తల్లంపాడు దగ్గర ఇంటర్చేంజ్ కానీ డైవర్షన్ కానీ ఉంటుంది. సో సూన్ మీకు తల్లంపాడు దగ్గర వర్క్ ఎలా అవుతుందో నేను చూపిస్తాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఈ హైవే అలా డైరెక్ట్గా వెళ్ళి తల్లంపాడు కనెక్ట్ అవుతుంది. తల్లంపాడు నుంచి అలా కుసుమంచి అలా ముందుకు వెళ్తే సూర్యాపేట్, అలానే నేషనల్ హైవే 65 కనెక్ట్ అవుతుంది. ఈ కంప్లీట్ హైవేలో సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు వర్క్ అయితే అయింది. ఇప్పుడు ఖమ్మం నుంచి దేవరపల్లి వర్క్ అయితే అవుతుంది. దేవరపల్లి దగ్గర మీకు ఆల్రెడీ ఎలాంటి వర్క్ జరుగుతుందో నా ప్రీవియస్ వీడియోలో చూపించాను. అక్కడ ఒక ఇంటర్చేంజ్ రాబోతుంది. అది డైరెక్ట్గా నేషనల్ హైవే 16కి మెర్జ్ అవుతుంది. అక్కడ ఒక సింగిల్ ట్రంపెట్ ఫ్లైఓవర్ అయితే వస్తుంది. అక్కడ ఎలాంటి వర్క్ కంప్లీట్ అయిందో మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి, లేదా డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అయితే నేను ఉంచుతాను. ఇంకా మనం అలా ముందుకు వెళ్ళామంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఈ జంక్షన్ నుంచి మనం రైట్కి వెళ్ళామంటే కోదాడ వెళ్తాం. అదే స్ట్రైట్గా వెళ్ళామంటే దేవరపల్లి వెళ్తాం. కానీ ఇంకా వర్క్ అవ్వలేదు కాబట్టి ఇలా వెళ్ళటం కొంచెం రిస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే మనకి ఎలాంటి హెల్ప్ ఉండదు. అండ్ అలానే ఈ హైవేలో వెళ్ళాలన్నా కొంచెం రిస్కీగానే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ వర్క్ పెండింగ్ ఉందో మనకు ఐడియా లేదు కాబట్టి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఇంటర్సెక్షన్. ఇక్కడ మరి ఇంటర్చేంజ్ వస్తుందో లేకపోతే ఎలాంటి జంక్షన్ వస్తుందో అండర్ పాస్ వస్తుందో అనేది మనకు క్లియర్ ఐడియా లేదు. కానీ ప్రస్తుతం విజువల్ ప్రకారం మనం చూసుకుంటే అక్కడ మ్యాక్సిమం ఒక అండర్ పాసే రావచ్చు. ఇప్పుడు మనం మ్యాప్ వ్యూలో చూద్దాం, అక్కడ ఖమ్మం నుంచి అలానే దేవరపల్లి వరకు ఎలాంటి వర్క్ అయిందో. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనం చూసిన హైవే అయితే ఈ విధంగా ఉంది. మన మ్యాప్లో చూసుకుంటే అక్కడ వర్క్ పెండింగ్ ఉన్నట్టు ఉంది. అదే స్కై వ్యూలో చూస్తే మనకి మొత్తం అక్కడ వర్క్ కంప్లీట్ అయినట్టు ఉంది. అంటే ఇక్కడితో పోలిస్తే వర్క్ కొంచెం ఎక్కువైనట్టు ఉంది. సో ఇప్పుడు మనం ఖమ్మం నుంచి అలా దేవరపల్లి వరకు వర్క్ ఎలా అయిందో చూద్దాం ఈ మ్యాప్ వ్యూలో. సూన్ మేక్ నేను ఆ ఊర్లలో ఎలాంటి వర్క్ అయిందో చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనం క్లియర్ చూసుకోవచ్చు, బ్రాహ్మణపల్లి అని ఉంది కదా, ఈ బ్రాహ్మణపల్లి దగ్గర మనకి విజయవాడ ఖమ్మం హైవే అవుతుంది కదా, ఆ హైవేలో ఒక ప్యాకేజ్ ఇక్కడితో ఎండ్ అవుతుంది. కానీ ఇక్కడ మ్యాప్ వ్యూలో చూసుకుంటే మనకి ఇక్కడ ఎలాంటి వర్క్ కనిపించట్లేదు. మన విజయవాడ ఖమ్మం హైవేని కూడా నేను సూన్ మీకు కవర్ చేసి చూపిస్తాను. ఇంకా మనం అలా ముందుకు వెళ్ళామంటే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, మూచారం దగ్గర అయితే వర్క్ ఎలాంటి వర్క్ కనిపించలేదు. అలా మనం కొంచెం ముందుకు రాగానే చింతగూడెం దగ్గర వర్క్ అయితే అలా ముందుకు వెళ్తుంది. మళ్ళీ మనకి అక్కడ చౌడవరం ఉంది కదా, చౌడవరం దగ్గర వర్క్ అవుతుంది కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ తుంబూరు దగ్గర. సో ఇలా మధ్యలో వర్క్ అయితే కనిపిస్తుంది, మధ్యలో వర్క్ కనిపించట్లేదు ఈ మ్యాప్ వ్యూలో. ఎందుకంటే మ్యాప్ వ్యూ అప్డేట్ అనేది టైం పడుతుంది కనుక. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మొత్తం మనకి ఇక్కడ తిరుమలాదేవి పేట ఉంది కదా, అక్కడ మొత్తం కంప్లీట్ అయింది. అంటే లైక్ మట్టి రోడ్లో వేశారు, తార్ రోడ్ వేస్తున్నారు లేదు ఇంకా మనకి క్లియర్ ఐడియా లేదు, మనం వెళ్ళి చూడాలి. సో ఈ ఊర్లో నుంచి ఎవరైనా ఉంటే వాళ్ళు వర్క్ అయినా జరిగితే కామెంట్ చేయండి. అలానే మీరు ఏ ఊరు నుంచి వీడియో చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. సో ఫైనల్గా మనమైతే దేవరపల్లి వస్తాం. దేవరపల్లి దగ్గర ఎలాంటి వర్క్ అవుతుందో కూడా నేను మీకు చూపించాను. దేవరపల్లి దగ్గర నేషనల్ హైవే 16తో మెర్జ్ అయినప్పుడు అక్కడ సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ రాబోతుంది. ఆ సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ ఎలా ఉంటుందంటే మన కత్తిపూడి ఉంది కదా, కత్తిపూడితో ఉన్న ఇంటర్చేంజ్ ఎలా ఉంటుంది. సో ఫైనల్లీ ఇది రూట్ మ్యాప్ అయితే. ఈ రూట్ మ్యాప్లో వర్క్ ఎంతవరకు అయింది అనేది మీరు డైరెక్ట్గా చూడాలని టైం పడుతుంది. మ్యాప్లో అయితే నేను చూపించాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే మన కోదాడ ఖమ్మం హైవే. అండ్ ఇది మాత్రం మనకి వర్క్ అవుతుంది కదా, ఆ హైవే అయితే మన ఖమ్మం దేవరపల్లి హైవే. ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్ళి చూద్దాం. రైట్ సైడ్ వెళ్ళి చూస్తే మనకి అక్కడ ఎలాంటి వర్క్ అవుతుందో అండ్ ఎంతవరకు వర్క్ అయిందో మనకు తెలుస్తుంది. మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, అక్కడ మధ్యలో మనకి అండర్ పాస్లు వస్తున్నాయి, తర్వాత కొన్ని ఫ్లైఓవర్స్ వస్తున్నాయి, రైల్వే బ్రిడ్జెస్ కూడా రావచ్చు. ఎందుకంటే మనకి ఈ రూట్లో ఒక రైల్వే లైన్ అయితే ఉంది. ఆ రైల్వే లైన్ ఉండడం వల్ల ఒక రైల్వే బ్రిడ్జ్ అయితే వస్తుంది. సో ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఆ ముందు మొత్తం ఆ విధంగా వర్క్ అయితే అవుతుంది. మధ్యలో మనకి కొంచెం వర్క్ పెండింగ్ ఉన్నా అది కూడా కంప్లీట్ అవుతుంది. 2025 కల్లా ఈ హైవే మొత్తం కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాను.
అప్పుడు మనం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ఈజీగా రావచ్చు. ఎలా అంటే మన వైజాగ్ నుంచి డైరెక్ట్గా మన రాజమండ్రి నుంచి దేవరాపల్లి నుంచి ఖమ్మం నుంచి సూర్యాపేట నుంచి హైదరాబాద్. సో మనకి కిలోమీటర్ సేవ్ అవుతుంది, జర్నీ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. కానీ టోల్ ఎక్స్పెన్స్ మాత్రం కొంచెం పెరగచ్చు. ఇంకా మనం చూసుకోవచ్చు, మనం విజయవాడ నుంచి వెళ్ళామంటే మన రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్ళాలి, విజయవాడ నుంచి కోదాడ నుంచి ఇంకా స్ట్రైట్ అవే ఒకటే రూట్ ఉంటుంది ఓఆర్ఆర్ వరకు, అదే NH65లో మనం అలా వెళ్ళిపోయామంటే డైరెక్ట్గా ఓఆర్ఆర్లో కనెక్ట్ అవుతాం. ఓఆర్ఆర్ నుంచి మనం హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళాలంటే ఆ రోడ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇంకా మీలో ఎంతమంది హైదరాబాద్ వీడియోస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను హైదరాబాద్ వీడియోస్ కూడా ప్లాన్ చేస్తాను. అండ్ ఇంకా మీకు మన విజయవాడ బెంగళూరు హైవే ఉంది కదా, ఆ హైవే అప్డేట్స్ మీకు నేను సూన్ ఇవ్వబోతున్నాను. ఆ హైవే అప్డేట్స్లో మీకు మ్యాక్స్ నేనైతే 2 ప్యాకేజీలు చూపిస్తాను. అంతకు మించి నేను ముందుకు వెళ్ళలేకపోయాను, ఎందుకంటే ల్యాక్ ఆఫ్ టైం అండ్ మనీ. ఈ రెండిటి వల్ల మేము ముందుకు వెళ్ళలేకపోయాం. కానీ మీకు నేను ఆ 2 ప్యాకేజెస్ని ఖచ్చితంగా చూపిస్తాను. సో మీలో ఎంతమంది ఆ 2 ప్యాకేజ్ గురించి వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ ఆ హైవే డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను కంప్లీట్ డీటెయిల్స్తో. ఆ వీడియో చూస్తే బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే గురించి మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో మీకు నా ప్రీవియస్ వ్లాగ్లో చీకట్లో చూపించా కదా, అప్పుడు మీకు మున్నర్ రివర్ పక్క నుంచి ఈ హైవే వెళ్తుందని చెప్పాను. కానీ చాలామంది ఇంకాస్త ముందు నుంచి వెళ్తుందని చెప్పారు. సో వాళ్ళు చెప్పింది రైటే, కాస్త ముందు నుంచే వెళ్తుంది. కానీ మనకి ఇక్కడ ఈ హైవే ఉంది కదా, ఈ హైవే నుంచి మున్నర్ రివర్కి దాదాపుగా ఒక 800 మీటర్లు ఉంటుంది అంతే, అంతకుమించి డిస్టెన్స్ అయితే ఉండదు. ఎందుకంటే మనకి ఆ మున్నర్ రివర్ కూడా కనిపించింది ఇప్పుడు. సో నేనైతే ఇంతకుముందు వీడియోలో మున్నర్ రివర్ పక్కనే నేనైతే ఈ వీడియో తీశాను, కానీ అక్కడైతే వర్క్ ఎలాంటిది అవ్వట్లేదు, ఎందుకంటే అటు నుంచి హైవే పాస్ అవ్వట్లేదు. కాబట్టి కొంచెం ముందుకు వెళ్తే ఈ హైవే వర్క్ అయితే ఈ విధంగా అవుతుంది. మీరు చూస్తున్నారు కదా, మీకు అటువైపు ఇటువైపు బార్డర్స్ కనబడుతున్నాయి. ఈ హైవేలో మనకి బార్డర్స్ కూడా ఉంటాయి, అంటే ఎలాంటి యానిమల్స్ కానీ లేదంటే ఆ చుట్టుపక్కల ఉండే క్యాటల్స్ ఉంటాయి కదా, అవి లోపలికి రాకుండా ఈ బౌండరీస్ కూడా వేస్తున్నారు. మొత్తం మనకి హైవే అయితే ఈ విధంగా ఉండబోతుంది. ఈ హైవే కంప్లీట్ అయిందని మాత్రం ఆంధ్ర తెలంగాణకి రోడ్ కనెక్టివిటీ చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. హైదరాబాద్ నుంచి వైజాగ్ ఈజీగా వచ్చేయచ్చు. ఎవరికైతే రోడ్ ట్రిప్స్ ఇంట్రెస్ట్ ఉంటాయో వాళ్ళు హ్యాపీగా వస్తారు. అండ్ బీచ్ లవర్స్ కూడా హ్యాపీగా బీచ్ని చిల్ అవ్వచ్చు. ఖమ్మం దగ్గర ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ఈ విధంగా అవుతుంది. అండ్ ఖమ్మం కోదాడ హైవే అయితే కంప్లీట్గా అయిపోయింది, కానీ మధ్యలో కొన్ని పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. ఈ హైవే కూడా ఇంకా ఓపెన్ అవ్వలేదు. అండ్ ఈ ఖమ్మం కోదాడ హైవే డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూసేయండి. అండ్ సూన్ నేను మీకు ఖమ్మం కోదాడ హైవేని కూడా మొత్తం చూపిస్తాను. మీకు నేను మన సౌత్ ఇండియాలో జరుగుతున్న ఇన్ని హైవే వర్క్స్ కానివ్వండి, డెవలప్మెంట్ బ్లాగ్స్ కానివ్వండి, అన్నీ చూపిస్తున్నాను. అన్నీ చేస్తున్నా కాబట్టి ప్రతి వీడియోని లైక్ చేయమని నేను అడగాల, నాకు తెలిసి అడగక్కర్లేదు అనుకుంటున్నాను. కానీ అడిగితే కానీ అమ్మాయిని అన్నం పెడతాంటారు కదా, సో అందుకే మీ అందరినీ అడుగుతున్నా, ప్రతి వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మన ఇండియా కూడా డెవలప్ అవుతుంది, అండ్ సూన్ ఇండియా కూడా నెంబర్ 1 పొజిషన్కి వస్తుందని తెలియజేసేలా అందరికీ చేద్దాం. సో వీడియో లైక్ చేస్తారనుకుంటున్నాను. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.